ఒంగోలు మండలం మండవారిపాలెం గ్రామంలో గడిచిన 21 నెలల కాలంలో 2,90,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. మండవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్, స్వచ్ఛరథం, P4 కార్యక్రమంలో దాతల సాయంతో నిర్మించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ చిన్న గ్రామం అయినప్పటికీ సర్పంచ్ మండవ వెంకట సుబ్బయ్య అభివృద్ధి కార్యక్రమాలు చేయటంలో ముందు వరుసలో ఉన్నారు అని తెలిపారు. 36 లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులతో విలేజ్ క్లినిక్ను ఏర్పాటు చేసి సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా గ్రామంలోని ప్రజలకు ఏదైనా వైద్య సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది అన్నారు. స్వచ్ఛరథం ద్వారా గ్రామాల్లో వేస్ట్ మెటీరియల్ ఎక్కడా బయట రోడ్ల మీద ఉండకుండా ఈ రథానికి అందించడం ద్వారా గ్రామం స్వచ్ఛంగా ఉండటానికి అవకాశం ఉంటుందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ రథాలను ప్రారంభించిందంటూ తెలిపారు. మండవ పిచ్చయ్య చౌదరి విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు మండవ వెంకట సుబ్బయ్య P4 కార్యక్రమంలో భాగంగా 25 లక్షల రూపాయల సొంత నిధులతో గ్రామంలో లైబ్రరీ, పోస్టాఫీస్ గది, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులు సమావేశం నిర్వహించేందుకు ఒక భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ గ్రామంతో పాటుగా పైనుంచి వచ్చే గ్రామాల ప్రజలు హైవే కారణంగా ఇబ్బందులు పడుతున్నారన్న దృష్టిలో ఉంచుకుని 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మినీ బైపాస్ రోడ్ ఏర్పాటు చేశామని, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మంగమ్మ కాలేజీ వద్దకు నేరుగా చేరుకునే అవకాశం ఉంటుందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ తహసీల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ రాజశేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మండవారిపాలెంలో దగ్గర ఈ 2 ఇయర్స్ కూడా ఇంకా కాలేదు, 21 మంత్స్ అవుతా ఉంది. ఈ 21 మంత్స్లోనే దగ్గర 2,90,00,000 రూపాయలు ఈ ఊరి గ్రామానికి ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఈరోజు వచ్చి పిహెచ్సి సెంటర్ ఏదైతే వాళ్ళు బయట ఉంటున్నారో ఇప్పుడు నీట్గా కట్టి దానికి 36 లక్షలు పిహెచ్సి సెంటర్ పెట్టాం. అదేవిధంగా గ్రంథాలయం కూడా వెంకట సుబ్బయ్య గారు సొంత నిధులతోటి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఈరోజు గ్రంథాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. పైన కూడా మహిళలు కూర్చోటానికి, ఈ డ్వాక్రా వాళ్ళు మాట్లాడుకోవాలన్నా, లేకపోతే గ్రామస్తులు కూడా కూర్చొని మాట్లాడుకోవాలన్నా దేనికైనా ఒక మంచి హాల్ కూడా దీనిపైన కట్టుకున్నారు. అదేవిధంగా ఒక రూమ్ పోస్ట్ ఆఫీస్కి కూడా ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా మన వెంకట సుబ్బయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. మా ఊరికి హైవే మీద నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అని చెప్పేసి వెనకాల ఉండే రోడ్డు కావాలని చెప్తే దానికి కూడా 2 కోట్లు పెట్టి దానికి కూడా శాంక్షన్ చేసాం, పని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా స్వచ్ఛరథం కూడా ఈరోజు కొత్త రంగా స్వచ్ఛరథాలు కూడా, ఎందుకంటే తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ డస్ట్బిన్లో వేయటం, వేస్టేజీ, లేకపోతే డ్రైన్లలో వేయటం, ఎక్కడొక్కడ ఊరు బయట తీసుకెళ్ళడానికి ఇబ్బంది అయిపోయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు దానికి స్వచ్ఛరథం అని చెప్పేసి ఒకటి పెట్టి దాన్ని వాళ్ళు డైలీ కూడా ప్రతి విలేజ్లో తిరిగేటట్టుగా వేస్టేజ్ వాళ్ళకి ఇవ్వగానే ఆ పేమెంట్ ప్రకారంగా వాళ్ళకి కావాలని వస్తువులు అక్కడ చాలా ఐటమ్స్ పెట్టారు. ఆ వస్తువులు తీసుకునే విధంగా దాన్ని ఒకటి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. అదేవిధంగా సీసీ రోడ్లు కూడా 43 లక్షలకి సీసీ రోడ్లు కూడా ఈ గ్రామంలో వేసాం. ఇంక దాదాపు ఈ ఊరు అయిపోయింది కాబట్టి ఈ ఊరు ఆనుకొని ఉండే దాన్ని కూడా మనం వెంచర్ దగ్గర కూడా డ్రీమ్ వ్యాలీ ఇది కూడా ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన మొదటి నుంచి పూర్తి సహకారాలతో అందరికన్నా ₹1 మెరుగ్గానే మా గ్రామానికి శాంక్షన్ చేసి మా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అనేక కార్యక్రమం మేము అడిగిన ఏమిటే ఎమ్మెల్యే గారు ఏది కాదనకుండా అన్ని ఆయనకు వెలుసుబాటును బట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ చేశారు. ఇంకా ఫండ్స్ రాగానే అది బిగిన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన వార్త. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.